అమ్మమ్మ కిచెన్కి స్వాగతం అండి. ఇవాళ నేను ఆకాకరకాయ కూర వండుతున్నాను. చూడండి అండి, అరకిలో ఆకాకరకాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగానండి. కడిగి అలా పెట్టుకున్నాను. ఆకాకరకాయలండి, చేదు ఉండదండి, చాలా బాగుంటుంది ఆ కూర. కడిగి అలా వడబొట్లు వేసా, వాటర్ అంతా పోయి చక్కగా ఎండిపోయినాయండి కాయలు. అదిగో ముక్కలు కట్ చేస్తున్నాను. ఇక 2 ముక్కలు కట్ చేశానండి. ఒక్కొక్క పీసు 2 ముక్కలు చేశానండి. అలా కట్ చేసుకుని అది అలా కాయలు చక్కగా కట్ చేసేసుకున్నానండి. 1/2 కేజీ కాయలు కట్ చేసుకుని అక్కడ పెట్టుకున్నాను. అవి ఇప్పుడు చూడండి అండి, గిన్నెలో వేసేసి వాటిని ఆ కాకరకాయలు మొత్తం 1/2 కేజీ అలా చేశానండి. అది గిన్నెలో వేసేస్తున్నాను. ఉప్పు, కళ్ళుప్పు వేసానండి. కాస్త చింతపండు వేస్తే కొంచెం అవగరపోతుందండి. కాస్త చింతపండు కూడా వేసాను. అదిగో పసుపు, 1 స్పూను పసుపు వేసి వాటిని ఉడకబెడుతున్నానండి. వాటర్ పోసి కొద్దిగా అదిగో పసుపు వేసి దాన్ని కాసిన వాటర్ పోసి ఉడకబెడుతున్నానండి. గ్లాస్ వాటర్ పోసానండి. పోసి చక్కగా ఇవన్నీ ఉడకబెడతాను. ఇవి ఉడకబెట్టేసానండి. కాయల ముక్కలు మెత్తగా అలా ఉడుకుతాయండి. తక్కతక్క ఉడికేటప్పుడు చక్కగా అవి మెత్తగా నేను చూసుకుని ఒకసారి అలా అయిపోవాలండి. ముక్కలన్నీ చక్కగా ఎరడాలుగా రావాలి. ముక్కలు అలా అయితే ఉడికిపోయినట్టే మనకు తెలిసిపోతుంది. ఇక ముక్కలన్నీ వడపోసాను. మళ్ళీ జల్లిట్లో పోసి వడపోతే ఆ వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది అండి. మనం వేయించుకోవటానికి బాగుంటుంది. అది ఆయిల్ వేస్తున్నాను గిన్నె పెట్టి. అది 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి ముక్కలు వేస్తున్నానండి. ముక్కలు వేసి అలా ముక్కలు వేసానండి. అది ముక్కలు వేసి అలా వేయించాలండి. ముక్కల్ని బాగా అవి ఎర్రగా వేగాలండి. ముక్క ఆకాకరకాయ చాలా బాగుంటుందండి. రేట్ అనుకుంటాం కానీ మనం చాలా రుచిగా ఉంటుంది కూర. అది ఒక కారం వేస్తున్నానండి. ఎండుమిరపకాయలు కాస్త తగినంత ఉప్పు వేసుకుని వెల్లుల్లిపాయ జీలకర్ర వేసి అది మిక్సీలో పట్టానండి. కారం పట్టి అది వేసి జిమ్మానండి దాంట్లో. అలా వేస్తే చాలా బాగుంటుంది. అదిగో రెడీ అయిపోయిందండి ఆకాకరకాయ కూర. చాలా బాగుంటుందండి. అట్లా పొడి పొడిలాడితే చాలా బాగుంటుంది. స్పైసీగా ఉంటుందండి ఆకాకరకాయ.